ఏంటి సావిత్రి ఇది? నువ్వు చెప్పింది ఏదైనా నమ్ముతాను, కానీ తమ్ముడు తప్పు చేయడం ఏంటి సావిత్రి? చేశారు బావా. ఆయన తప్పు చేయకపోతే ఊర్మిళ గర్భవతి ఎలా అవుతుంది? తప్పు చెయ్యడు కాబట్టే శ్రీరాముడు అన్నారు. నా తమ్ముడు శ్రీరాముడు లాంటి వాడే. ఖచ్చితంగా ఇందులో ఏదో మోసం ఉంది. అమ్మ వాళ్ళకి ఈ విషయం మాత్రం చెప్పొద్దు. చెబితే వాళ్ళు తట్టుకోలేరు. చెప్పను సావిత్రి. చెప్పి వాళ్ళని బాధ పెట్టడం కన్నా చేసేదేముంది? ఇప్పుడు నేను చెయ్యాల్సింది అది కాదు సావిత్రి, వేరే ఉంది. చిన్న వస్తువు తీసుకోవాలి. 1 మినిట్లో వెళ్ళిపోదాం. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. ఇవి ప్యాక్ చేయండి. అలాగే మేడం. చాలా బాగుంది కదా. నీకు కూడా బొమ్మలంటే ఇష్టమా? అన్ని బొమ్మలు కాదు, పిల్లల బొమ్మలన్నా ఇష్టం. నీకు పిల్లలంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. అందుకేగా నీకు ఇష్టమైన బాబుని బహుమతిగా ఇవ్వబోతున్నాను. మరి నీకిష్టమైన గిఫ్ట్ నేను ఇస్తున్నప్పుడు నాకిలాంటి బాబు బొమ్మనైనా గిఫ్ట్ ఇవ్వొచ్చుగా. ఏంటి సత్య, గిఫ్ట్ కావాలని అడిగినా ఇవ్వవా? ఓకే సత్య, పద. ఎక్స్క్యూజ్ మీ, ఈ బొమ్మని ప్యాక్ చేయండి. అలాగే సార్.
వచ్చేసావా ఊర్మిళ? ఏంటమ్మా ఇది? నా కోసం ఏదో తెచ్చినట్టున్నావుగా? ఇది నీకోసం కాదు, ఇది నా కోసం, కేవలం నా కోసం. సత్య నాకిచ్చిన గిఫ్ట్. అబ్బో, అల్లుడి గారు గిఫ్టులు కూడా ఇస్తున్నారా? ఏది చూపించు. చాలా బాగుంది. కాబోయే తల్లివి కదా. అదే అల్లుడి గారి లెక్కలో. అందుకే ఈ పిల్లోడి బొమ్మ బహుమతిగా ఇచ్చినట్టున్నాడు. ఇది సత్యకి బాగా నచ్చిన బొమ్మ, అందుకే కాదనకుండా నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఏమైనా నీకిష్టమైన వ్యక్తి ప్రేమగా ఇచ్చిన బహుమతి. జాగ్రత్తగా చూసుకోవాలి. అవును పిన్ని, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు అంతగా చెప్పాలా? అంతగా అవసరమైతే అందంగా ఫ్రేమ్ కట్టించి అద్దాల బాక్సులో పెట్టను. చాలా జాగ్రత్త తీసుకుంటున్నావు పిన్ని, జాగ్రత్త తీసుకో. ఎంతగా అంటే కింద పడి పగిలిపోయేంతగా. అంత ప్రేమగా ఇచ్చింది పగలగొట్టమంటావేంటమ్మా? పగలగొట్టే ఛాన్స్ నీకు లేదులే. మరి నాకు సత్యకి మధ్య అడ్డుగోడగా ఉన్న సావిత్రిని అడ్డు తొలగించుకోవడానికి ఈ బొమ్మ సావిత్రి చేతిలో పగిలేలా చెయ్యాలి. ఈ చిన్న బొమ్మతో ఏకంగా సావిత్రికే చెక్ పెట్టాలనా? బొమ్మ చిన్నదే, దీని మీద సత్యకున్న ఎఫెక్షన్ చాలా పెద్దది. ఐడియా బాగానే ఉంది. మరి సావిత్రి చేతిలో ఇది పగిలేలా చేయడం ఎలా? ఆ సంగతి నువ్వు చూసుకో. అడు తిరిగి ఇటు తిరిగి ఆ బాధ్యత నానెత్తిన పెట్టావా? మరి నువ్వుండదెందుకు? నిన్ను ఇంత దూరం రప్పించిందెందుకు? సరే, నీ మాట ఎప్పుడైనా కాదన్నానా? జాగ్రత్తగా ప్లాన్ చెయ్యి. ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తూ ఉంటాయి. సావిత్రితో దీన్ని పగలగొట్టించగలిగితే పగిలేది ఈ బొమ్మ కాదు, మరి సావిత్రి సత్యుల మధ్య ఉండే ఎఫెక్షన్. వెళ్ళా పంచుడు. సావిత్రి యుద్ధంలో రాజుని గెలవగలిగితే రాణి బానిసవుతుంది. అందుకే నీకోసం నా సత్యని కూడా బాధ పెడుతున్నాను. ఇప్పుడు ఈ బొమ్మని దాని చేత్తో పగలగొట్టేలా చేయాలి. ఎలా? అమ్మ సావిత్రి, ఇలా రామ్మా. ఏంటి పిన్ని? కొంచెం కాఫీ పెట్టి అమ్మా. అలాగే పిన్ని. అరే, బొమ్మ భలే ఉంది. ఎక్కడిది? ఎక్కడదంటే కొంటే వస్తది. రోజు ఉదయాన్నే లేవగానే అందమైన పిల్లల ముఖం చూస్తే అలాంటి పిల్లలే పుడతారని అల్లుడు గారు, అదే సత్య, ఊర్మిళకు బహుమతిగా ఇచ్చాడంట. అవునా? చాలా బాగుంది పిన్ని. కాఫీ ఇచ్చిన తర్వాత కూడా చూడొచ్చు. ఇది కాఫీ తెచ్చేలోపు ఏదొకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి?
పిన్ని కాఫీ తీసుకోండి. అమ్మ సావిత్రి, ఉమ్, ఈ బొమ్మ ఇక్కడెందుకు గాని ఊర్మిళ లేవగానే ఎదురుగా కనిపించేలా పెట్టు. ఉమ్. జాగ్రత్తమ్మా. సత్య ఎంతో ప్రేమగా కొనిచ్చాడు. జాగ్రత్తగా దాచుకోవాలని నా కూతురు మరీ మరీ చెప్పింది. అనుకున్నంత పని చేశావు కదమ్మా. జారి పడిపోయింది పిన్ని. ఎలా జారిపోతుంది? ఇందాక పట్టుకున్నావు, జారిందా? నా చేతులతో నీ చేతికిచ్చాను. నా చేతుల్లో జారంది నీ చేతుల్లోకి తీసుకున్నాక జారుతుందా? సత్య బహుమతిగా ఇచ్చాడు, జాగ్రత్తగా దాచుకోవాలనుకుంటుందని ఇప్పుడేగా చెప్పాను. ఇదంతా పొరపాటుగా చేస్తున్నట్టు లేదు, కావాలని చేస్తున్నట్టుంది. దాన్నేదో ఉద్ధరించడానికి తీసుకొచ్చావనుకున్నాను. నీ మనసులో అంత మంచి ఆలోచన ఉన్నట్లు నాకనిపించడం లేదు. వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. నడిచే దారిలో నూనె పోయడాలు, గర్భవతి చేత తినకూడనివి తినిపించడాలు. అసలు అది బిడ్డని కంటే చూడాలని తీసుకొచ్చావా? అబార్షన్ చేయించి పంపించాలని తీసుకొచ్చావా? సత్య ప్రేమగా ఇచ్చిన బొమ్మని కింద పడేసి సింపుల్ గా జారిపోయిందంటున్నావంటే నా కూతుర్ని సత్య ప్రేమించడం నీకిష్టం లేదు. సత్య నా కూతురికి దగ్గర అవటం నీకు అస్సలు ఇష్టం లేదు. అందుకే పైకి ప్రేమగా నటిస్తూ నీ ఈర్ష్యను ద్వేషాన్ని ఇలా చూపిస్తున్నావు, అంతేగా? అసలు ఇదంతా ఎందుకు? మీ చావు మీరు చావండి. మీరు నా ఇంట్లో ఉండటం ఇష్టం లేదని చెప్పు, మా దారిని మేము వెళ్ళిపోతాం. కడుపుతో ఉన్న పిల్లని ఆ విధంగా ఏడిపించుకు తింటున్నావు. నువ్వేం బాగుపడతావు? నిజంగా ఆ బొమ్మ ఇది బొమ్మ, కేవలం బొమ్మ. ఒకటి పగిలినా మరొకటి కొనొచ్చు. కడుపులోని బిడ్డ కొనగలిగినా దొరికేది కాదు. ప్రాణం పోసేది అమ్మ, తీసేది మనిషే కాదు.
నీ మనసులో అలాంటి ఉద్దేశం ఉంటే తీసేయ్. బాణం గురి తప్పకుండా తగిలింది పిన్ని. సత్య ప్రేమగా ఇచ్చిన బొమ్మని కింద పడేసి సింపుల్ గా జారిపోయిందంటున్నావంటే నా కూతుర్ని సత్య ప్రేమించటం నీకిష్టం లేదు. ప్రాణం పోసేది అమ్మ, తీసేది మనిషే కాదు. నీ మనసులో అలాంటి ఉద్దేశం ఉంటే తీసేయ్. అందరూ అబద్ధం చెప్పొచ్చు, స్కానింగ్ రిపోర్ట్స్, డాక్టర్స్ అబద్ధం ఎలా చెప్తారు బావా? అవి ఊర్మిళ వాళ్ళ గదిలోనే ఉన్నాయి బావా. వాళ్ళ గదిలోనా? తమ్ముడు తలంచడానికి, ఊర్మిళ రెచ్చిపోవడానికి, సావిత్రి సర్దుకుపోవడానికి అన్నిటికీ కారణం ఊర్మిళ గర్భవతి అన్న విషయం. అసలు సమస్య అంతా అక్కడే ఉంది. ఆ రిపోర్ట్ సంపాదిస్తే సమస్య బలమెంతో తెలుస్తుందేమో. దొంగ సచ్చినోడా!